వ్యాపారం అండి. ఈ గుమ్మడి అంతర్రాజధాని వద్ద పెద్ద లారీ 10 గంటలకు దిగిపోవడం వల్ల ట్రాఫిక్ జామ్ అయింది. ఆ 10 గంటల్లోన మన అంటువలస నుండి ఒక వ్యక్తిని పార్వతీపురం మన్యం జిల్లా కేంద్ర హాస్పిటల్ తీసుకెళ్తుండేదండి. 108 ఇక్కడ గంటన్నర రేంజ్ ఉండిపోయింది. ఆ వ్యక్తికి వేరేగా ఇక్కడ నుండి మోసుకుని అవతల వైపు ఆటోకి తీసుకెళ్లే పరిస్థితి ఉంది. ఈ ఒక్కరోజే కాదండి, గడిచిన 3.5 సంవత్సరాలుగా ఈ రహదారి మార్గంలో వాహనదారులు ప్రయాణికులు నానా తంటాలండి. గంటకి బ్రేకు ట్రాఫిక్ అయిపోతుంది. నిమిషానికి ఇబ్బందులు పడే పరిస్థితి ఉందండి. ఇదండి ఈ పార్వతీపురం నుండి కోనేరు నుండి 3 రాత్రుల రహదారి మార్గంలో నిధులు పెట్టామని ఇప్పుడు 5 సార్లు ఎట్టిమీద లేయడం, రాష్ట్ర ప్రభుత్వం పంపించడం, మళ్ళీ ఎట్టిమీద రాష్ట్ర ప్రభుత్వమే తప్ప మరమ్మతు పనులు లేవు, ఏటీ లేవు. ఈ పార్వతీపురం నుండి పూణే వరకు 3 రేట్ల రహదారిలో 10 కోట్లు కప్పడానికి 3.5 సంవత్సరాలు పట్టింది. గత ప్రభుత్వం అలా చేసి ఈ ప్రభుత్వం 100 రోజులు అయింది. ఇంకా కూడా మరమ్మతు పనుల కోసం ఇదిగో పెడతాను అదిగో పెడతానని తప్ప కాలయాపన తప్ప మరమ్మతు లేదు. దీనివల్ల అడుగడుగున ఇబ్బంది, గంట ట్రాఫిక్ అవుతుంది. 108 ఎంతకన్నా సాక్షి లేదు, గంటన్నర ఉండిపోయింది. మరి ఇంకా లారీ డ్రైవర్లు ఆ చేతిని రప్పెత్తాను అద్దెకి ఆ చేతిపూర్ రావడంతో ఎప్పుడు వెళ్తుందో తెలీదు. ఇప్పుడు అయితే ప్రస్తుతానికి ఇప్పుడు 11 అవుతుంది. ట్రాఫిక్ ఇంకా కొనసాగుతుంది. మరి ఎన్ని గంటల వరకు ఉంటుందో తెలియని పరిస్థితిలో ఈరోజు గుమ్మడ గ్రామం వద్ద ఉంది.